హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజెస్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. డ్రగ్స్ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్ పై మోడీ ఆరోపణలు, జగదాంబ మాత ఆలయంలో పూజలు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో 1000 కోట్ల విలువ గల డ్రగ్స్ పట్టివేత కేసులో ఓ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మహారాష్ట్రలోని వాసింగ్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని ఈ డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించారు. యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాల వైపు నెట్టి ఆ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ను అర్బన్ నక్సల్స్ ముఠా పాలిస్తోందని, ఆ పార్టీ ప్రమాదకరమైన అజెండాను ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ ఎంతో సన్నిహితంగా ఉంటుందో ప్రజలు గమనించాలని కోరారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు తమతో సమానంగా పరిగణించదని దుయ్యబట్టారు. భారతదేశాన్ని ఎప్పటికీ ఒకే కుటుంబం పాలించాలని వారు భావిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ స్థానికంగా ఉన్న జగదాంబ మాత ఆలయంలో పూజలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మనం రీసెంట్ గా చూసినాం, మరి డ్రగ్స్ దొరికినాయి. సో దాంట్లో కీలకమైనటువంటి కాంగ్రెస్ నేత దాంట్లో ఉన్నారు. సో అదే విధంగా ఈ విధంగా కాంగ్రెస్ నేతలందరూ డ్రగ్స్ సొమ్ముతో యువతకు డ్రగ్స్ కి బానిసలుగా చేసి ఆ సొమ్ముతో ఎలక్షన్స్ లో గెలవాలని చూస్తున్నారు. కానీ మేము మాటికి అది కానీయము. ఈనాడు ప్రజలు సంతోషంగా ఉండి మంచి జీవితాన్ని అవలంబించేలా మేము ప్లాన్ చేస్తున్నాం. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ డ్రగ్స్ ని ప్రజలకు అలవాటు చేసి ఆ వచ్చేటటువంటి సొమ్ముతోని రాజకీయ నాయకులను ఎలక్షన్స్ లో గెలిచే విధంగా హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. అక్కడ ఎవరిని అనాథాలను చేయబోము, ప్రత్యామ్నాయం చూపిస్తాం, రెచ్చగొట్టే మాటలు నమ్మకండి, బాధితులకు ఇల్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, విపక్షాలు సూచనలు ఇవ్వాలి. వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్. ఖచ్చితంగా ఈనాడు ఎవరు అనాథలు చేయొద్దు. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ లో, మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి గృహాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాళ్ళందరినీ తొలగించే క్రమంలో మన వాళ్ళు నిరుపేదలు. వాస్తవానికి ఒకసారి మనం అక్కడ పోతే ఒక గంట సేపు కూడా బతకలేము. అయినా కానీ నిరుపేదలు అక్కడ గుడిసెలు వేసుకుని ఏదో 4 రేకులు అడ్డం పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళ నిరుపేద స్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి. సో అటువంటి వారిని ఒకటే ఏకదాటిగా తొలగిస్తే వాళ్ళు ఈనాడు చాలా బాధలో కూరుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. నిరుపేదలకి సహాయార్థకంగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇల్లులు ఎక్కడ కేటాయిస్తారో చెప్పి ఆ విధంగా కూలగొడితే బాగుంటుంది. ఎందుకంటే ఈనాడు నిరుపేదలని రోడ్ల మీద తీసుకొచ్చేస్తే బాగుండదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచించాలి. మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరి అనాథాలను చేయబోమని, ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు సీఎం. అంతేకాదు, ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొద్దని, వారి ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని, ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దాం, వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు. ఇల్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, మా ప్రభుత్వ స్థలాలు ఇద్దామా అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. ఖచ్చితంగా ఈనాడు విపక్షాలు కూడా సపోర్ట్ చేస్తారంటే అందరూ మాటలకే ఉన్నారు. కానీ వాళ్ళ మనస్ఫూర్తిగా వచ్చి మేము ఇంత డొనేట్ చేస్తాం మూసీ నిర్వాసితులకి, సో ఆ ప్రజలకు మేము సహాయార్థకంగా ఉండాలని ఎవరు వచ్చి మాట్లాడేటటువంటి ప్రసక్తే లేదు. ఈనాడు మనం చూడొచ్చు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి రాజకీయ నాయకుడు ఏం పెట్టారు. సో రేవంత్ రెడ్డి అదే అంటారు, బాగా వచ్చి మాట్లాడుతున్నారు కదా, అంత బాధ అనిపిస్తే వచ్చి పెట్టుది, మేము కూడా సహాయార్థకంగా ఉంటాం, మీరు కూడా ఏమైనా వస్తే మీ పార్టీ ఫండ్లకెళ్ళో మీ పార్టీ నాయకులు ఇళ్లకి వెళ్ళిస్తే బాగుంటది, డొనేట్ చేయండి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అన్నారని. ఈనాడు ఎవరు వాళ్ళ ఇళ్లకే ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున పేదలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతాము. రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్. ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదని 4 బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అర్హులైన రైతులందరికీ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ అంటున్నారు. గతంలో
బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి మీ జీవితాలను బంగారం చేసుకున్నారు, కానీ ఇక్కడ నిరుపేదల పరిస్థితి ఇంకా అనుగదొక్కినారు. కేటీఆర్ గారు మీరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు చేసే 4th సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు కదా, మేము కూడా అంటున్నాము. రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు. మీ పార్టీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినారో, కానీ మీరైతే బంగారు తెలంగాణ చేస్తామన్నారు, కానీ మీ జీవితాలే బంగారు తెలంగాణలో బంగారు జీవితాలు అంటే కల్వకుంట్ల జీవితాలు. అన్యాయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి కార్యక్రమాలు చేసి పబ్లిక్ ఇంకా అనగదొక్కినారు, నిరుపేదోడు ఇంకా అణిగిపోయినాడు, మొత్తం పాతాళానికి దొక్కినారు, ట్యాక్సులు రేట్లు పెంచుడు ఇవంతా చేసి. సో మీరు చేసినప్పుడు ఏంది? సరేనా 4th సిటీ చేస్తాడా 4 బ్రదర్స్ సిటీ చేస్తాడా ప్రజలు తప్పకుండా చూస్తారు, మర్చిపోయేటటువంటి ప్రసక్తి ఏముండదు. కానీ సో ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అర్హులైనందరికీ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రైతులకు చేయాల్సిందే, ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం ఇక రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారో అంతా ఎరుకున్న సంగతి. కేటీఆర్ గారు ధరణిలో లోపాలను పరిష్కరిస్తున్నాం. డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు భవిష్యత్తులో భూ విషయంలో భయం ఉండదు. ధరణి పోర్టల్తో గత బీఆర్ఎస్ ఆటలు మంత్రి పొంగులేటి. ధరణి పోర్టల్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలు ఆడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి పొంగులేటి నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణిలోని లోపాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. యాచారం తిరుమలగిరి మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో భూమి విషయంలో రైతన్నకు ఎలాంటి భయం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. గతంలో భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి రైతు బంధు తీసుకున్నారని గుర్తు చేశారు. నిజమైన రైతులకు లబ్ధి చెందడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని కీలక ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 5,000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ధరణి ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. త్వరలోనే కొత్త ROR చట్టం అమల్లోకి రానుంది. అయితే ధరణిని తీసేసి మరి దాంట్లో ఉన్నటువంటి లుచుకులు ఏవైతున్నాయో లోపాలు ఏవైతున్నాయో దాన్ని అప్డేట్ చేస్తూ ప్రజలకి ఈనాడు భూముల విషయంలో రిజిస్ట్రేషన్ విషయంలో ఏ ఇబ్బందికరంగా లేకుండా చేస్తామని చెప్పేసి పొంగులేటి సీనన్న గారు అంటున్నారు. వాళ్ళేమో ధరణి అంటారు, మీరేమో భూమాత అంటారు. పరిస్థితి ప్రజల పరిస్థితి రియల్ ఎస్టేట్ లేక కొనుక్కోవాలన్నా కొనుక్కున్నోళ్ళేమో ఆగమాగమవుతారు అమ్ముకోలేక, మరి కొనుక్కునేటోళ్ళేమో అంతంత ధర పెట్టి కొనుక్కోలేకపోతారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో. 20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల. అన్నదాతలకు వ్యవసాయం పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ ఇన్స్టాల్మెంట్ కింద 20,000 కోట్లు మొత్తాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు విడుదల చేశారు. మహారాష్ట్రలోని వాషింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొని ఈ నిధులను విడుదల చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు నేరుగా వారి అకౌంట్లలోనే ఈ మొత్తం జమ అవుతుంది. ఖచ్చితంగా నాడు భూకర్గాలుంటే భూకరాలే సగం తీసుకుంటారు, మేము ఇది చేసినాం అది చేసినాం మాకు ఇంత అనుకుంటా. సో ఈనాడు టోటల్ గా డిజిటల్ పేమెంట్ గా అయింది కాబట్టి ఈనాడు భూకర్గాలకి మధ్య సందు లేకుండా అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు యారన్ డిపో నూలు డిపో మంజూరు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం జియో నెంబర్ 18 తేదీ 5/10/2024 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యాన్ డిపో మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాన్ డిపో ఏర్పాటు చేయడం వలన దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మరమగ్గాల కార్మికుల కళ నెరవేరింది. యాన్ డిపో వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40,000 మెగా మరమగ్గాలపై పనిచేస్తున్న 30,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యాన్ డిపో ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 30,000 మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. యాన్ డిపో ఏర్పాటు చేయడం వలన సో ఏదైతే మగ్గాలు బట్టలు వేసే అన్నలకి ఈనాడు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుపై తాజాగా జిల్లా స్థాయి కార్యాచరణ
ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సన్నాలను, దొడ్డు ధాన్యమును విడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ అందించాలని తెలిపారు. జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా ఈనాడు మరి సన్నాలకి 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. సో దాంట్లో కూడా మళ్ళీ అయినాక మనకు 10 రోజులు అయితే అంత కథ అంతా ఏర్పడుతుంది. ఇస్తున్నారా, ఇస్తలేరా, ఎంతమందికి ఇస్తారు, మళ్ళీ దాంట్లో ఏమైనా ఇది ఉంది, తాలు ఉంది, పోలు ఉంది అనుకుంటా ఏమైనా చేస్తారా, న్యూస్ వార్తలు బయటకు వస్తాయి. కానీ రైతాంగాన్ని ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. సో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు అన్నట్టుగా రావడం జరిగింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజెస్ అండ్ సామాజిక ప్రజా విశేషాలు, రాజకీయ విశేషాలు. అందరికీ నమస్తే.